లోపల నుంచి కలపాలంటే ఎట్లనే ఎంత పని చేసేసరి గంట పనులు రాని దానికి పనులు చెప్తావు ఎందుకే గంట ఏదో దబ్బి మిక్సింగ్ చూసినాక మా కాలేజీలో అంటే మా కాలేజ్ కాదు చైతన్య కాలేజీలో ఒక ఫ్రెండ్ ఉండే లంచ్ బ్రేక్ లో ఏం చేస్తారమ్మా మీరు అని చెప్పిన అడిగినావా ఇన్స్టాలో రీల్ చూస్తామన్నారా ఇన్స్టా కాల్ చేసింది వీడియో కాల్ ఫ్రెండ్ అనమాట చేసింది ఎత్తింది ఏం చేస్తా దీని లేకపోయినా ఇదైతే అని నన్ను వీడియో తిన్న తర్వాత బాగున్నా అని చెప్పాలి సూపర్ ఫ్రెండ్స్ హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా రోజులు అవుతుంది నేను అసలు వీడియోస్ అనేది లాంగ్ వీడియోస్ అనేది చాలా తక్కువ పెడుతున్నా. అంటే 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అట్లా అవుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసింది, నా వీడియోస్ చూసే వాళ్ళకి నా రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేసినమ్మటే చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో వీడియోస్ అయితే చాలా తక్కువ అయిపోయిందనమాట. అంటే లాంగ్ వీడియోస్ ఒక 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి అట్లయితే పెట్టడం జరుగుతుంది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఇట్లా అయింది. అయితే ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టాం కదండి, 13 కిలోల పచ్చడి. ఎవరికి పచ్చడి వాళ్ళకి డిస్పోజ్ చేసిన తర్వాత మా ఇంట్లో ఉన్నది ఇప్పుడైతే నేను కలుపుతున్నాను అనమాట. అది కూడా చాలా రోజుల తర్వాత కలుపుతున్నా. నాకైతే భలే టెన్షన్ ఉండే, అసలు ఎట్లా ఉంటుంది, అసలు ఉందా పోయిందా, బూజు వచ్చిందా అన్నీ. అంటే మనము 3 డేస్ కానీ 5 డేస్కి కానీ మనము కలుపుతాం కదా ఫ్రెండ్స్, కానీ ఇక్కడ 3 డేస్ 5 డేస్ ఇక్కడ చాలా రోజులు అయింది కదా, అందుకే కొంచెం అయితే టెన్షన్ ఉండే. ఇంకా దేవుడి మీద భారం వేసి అయితే మేమైతే కలిపినా అనమాట. ఈరోజు మొత్తానికైతే చట్నీ అయితే బాగుంది అని అంట. నేనైతే తినలేదు, ఎందుకంటే నాకు కొంచెం అప్పటికే హెల్త్ ఇష్యూస్ ఉండే అనమాట. నేను పచ్చడి కలుపుతున్నప్పటికీ నాకు నోట్లో కొంచెం అల్సర్ పుండ్లు లాగా వచ్చిండే. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా దాని జోలికి అసలు ముట్టుకోవడం కాదు కదా, జస్ట్ ఇట్లా టచ్ చేస్తే కూడా ఇల్లు మొత్తం పగిలిపోయేంత అరవాల్సి వచ్చేది. నేను అంటే నా పెయిన్ నాకే తెలుసులేండి, నా బాధ నాకే, ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. మొత్తానికైతే నేను ఇంకా చట్నీ అయితే బాగా లోపల నుంచి బాగా కలిపెడుతున్నా. నేను కలిపెట్టేటప్పుడు మా సుగుణక్క, తర్వాత స్వాతి వాళ్ళ బ్రదర్, అంటే ఇంకా నాకు కూడా బ్రదరే, స్వాతి బ్రదర్ అయితే నాకు కూడా బ్రదరే, మా బ్రదర్ వచ్చిండు. అంటే మాట్లాడుతున్నప్పుడు మేము ఇట్లా చేస్తున్నప్పుడే తను వచ్చారనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి మా బ్రదర్ కూడా టేస్ట్ చూడు తమ్ముడు అంటే, మా బ్రదర్ కూడా బాగుంది అక్క అని చెప్పేసి అన్నాడు. అయితే ఏమంటారంటే, మనకు చట్నీలు 3 డేస్ కానీ 5 డేస్ కానీ ఖచ్చితంగా పెట్టిన తర్వాత కలిపెట్టాలి అని అంటారు. ఏంటంటే ఉప్పు కారం అన్నీ సరిపోతాయా లేదా, సరిపోయిందా లేదా, ఆయిల్ సరిపోయిందా లేదా అని చూసుకోవడానికి వెళ్ళండి. ఇంకా అవైతే మొత్తానికైతే బాగానే సరిపోయినాయని నా ఫీలింగ్ అనమాట. అయితే నేనైతే కలిపెట్టినా కానీ చూడండి, చూపిమని అడుగుతుంది స్వాతి. పుండ్లు లేచినాయి అంటే చూపి అక్క అంటే చూపిస్తున్నాను అంతే. నేను ఏదో మీరు వేరే ఇంకేమీ అనుకోకండి. అయితే ఇక్కడ ఏంటంటే చాలా రోజుల తర్వాత కొంచెం ఏమంటారు పచ్చడి కలుపుతున్నా కదా, నాకు ముద్దలు ముద్దలు చేసుకొని తినాలని అనిపిస్తుంది అని చెప్పేసి మా స్వాతితో అంటున్నా. అన్నంలో వేసుకొని తిందామే అంటే వద్దు వద్దు అంటుంది. ఇంకా మళ్ళీ పుండ్లు ఎక్కువైతే అక్క అంటే ఇంకా సరే అని చెప్పేసి దాని గురించి ఇంకా మేము పక్కన పెట్టేసినాము టాపిక్ తీసి. ఇంకా చట్నీ అయితే ఒక చట్నీ కలిపేసిన తర్వాత ఇంకొక చట్నీ కూడా కలుపుతున్నాం అనమాట. అయితే ఫస్ట్ చిన్న డబ్బా అయితే నాది, ఇది స్వాతి వాళ్ళది. ఇంకా ఇద్దరివి కూడా ఆ రోజు పక్కన పక్కన పెట్టేసి ఇంకా కలిపేసినాము. ఎవరి వాళ్ళకి పంపించిన తర్వాత పంపించేసినాక మావి మాత్రం మేము ఇప్పుడు కలుపుతున్నాం అనమాట. అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఒకరితో ఒకరు ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ. అసలు అక్కడ మాకు జరిగిన సిచ్యువేషన్స్ మేము ఇంత నవ్వుతున్నాం అంటే ఏ రేంజ్లో జోక్స్ వేస్తుంది అంటే, మా దోస్తు మా స్వాతి అసలు అది ఉంటే అసలు ఇల్లంతా కలకలలాడిపోతుంది అనమాట. నాకు తెలిసి అయితే ఇది నా ఒపీనియన్ అండి, అది ఇంట్లో ఉంటే ఏదో ఒక కామెడీ చేస్తుంది, బాగా అనిపిస్తుంది స్వాతితో ఉంటే నాకైతే. ఎందుకంటే మా బాండింగ్ 6 years బాండింగ్, మా బాండింగ్ మాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు నాకు బాగాలేదు హెల్త్ అంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేదే మా స్వాతి అనమాట. అది లేకపోతే నాకు అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో, అరే ఇట్లాంటి ఫ్రెండ్షిప్ అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే మన వాళ్ళు అనేవాళ్ళు ఉండాలి. మనం ఏం సంపాదించినా సంపాదించుకోకపోయినా నిజాయితీతో ఉండాలి. తర్వాత మనకంటూ ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి, మన కోసం తాపత్రయపడే వాళ్ళు ఉండాలి. నా కోసం అయితే స్వాతి తాపత్రయపడుతుందండి. ఈ వ్లాగ్ అంతా స్వాతి గురించి మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి.
నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, నాకు ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది నేను చెప్తున్నా. మా సుగుణక్క కూడా ఏదో మాట్లాడుతుంది. చూడండి ఇద్దరు ఎట్లా కొట్లాడుతున్నారు, గబ్బు మొక్కలు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. అంటే జోక్లేండి. ఇక్కడైతే నేను ఇంకా నన్ను తినమంటే నేను తినలేనని నేను చెప్తున్నా. అప్పటికే నేను రైస్ తినేసిన అండి. అయితే ఇంకా బాక్స్‌లోనే తీసుకురావే ఎత్తి పెడదాము. ఇప్పుడల్లా నాకు అయితే ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టాలి అని అన్నారు. లేదంటే జార్‌లో పెట్టుకోమన్నారు. నా దగ్గర జార్‌లో అవైలబుల్ లేకుండే. ఇంకా అందుకోసం అని చెప్పేసి కలిపినా కదా! ఇంక చట్నీలు ఇంట్లోకి కూడా తినడానికి కావాలి కాబట్టి నేనైతే ఒక చిన్న బాక్స్‌లో అయితే తీసి పెట్టుకుంటున్నా. తర్వాత స్వాతికి ఇంకొక ప్లాస్టిక్ బాక్స్ ఉండే దాంట్లో స్వాతికి అయితే తీసి పెడుతున్నానండి. అయితే స్వాతి వాళ్ళ బ్రదర్ అనమాట తను. "అక్క బావుందక్క" అని చెప్పి చెప్తున్నాడు తిన్న తర్వాత. అయితే బాగున్నా బాలేకున్నా నిజం చెప్పు తమ్ముడు అని నేను అడిగితే చెప్తున్నాడు. "బావుందక్క మంచిగా అన్నీ సెట్ అయినాయి" అంటుంది. సుగుణక్క కూడా తినవే అంటే అది కూడా నవ్వుతుందనమాట. మొత్తానికైతే ఈ వ్లాగ్ అన్నీ సరిపోయినాయి, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి అని అంటుంది. కానీ నాకైతే నేను తినలేదు కాబట్టి ఇంక నేనేం మాట్లాడను ఫ్రెండ్స్. ఎందుకంటే నా నా టేస్ట్ నేను తింటేనే నాకు తెలుస్తదనమాట ఏందనేది. నాకు అర్థమవుతది. నేను తింటేనే నాకు అర్థమవుతది. బట్ నేను తినే స్టేజ్‌లో అయితే లేను. స్వాతికైతే తీసి పెడుతున్నా చట్నీ. ఇట్లా పార్సల్‌లు నాకైతే నేను ఏదైనా వంట చేసిన తర్వాత పార్సల్ పెట్టడం అయితే నాకు చాలా ఇష్టం. అందరూ తినాలనే ఒక మంచి ఉద్దేశ్యంతో నేను ఇట్లా పార్సల్స్ అయితే పెడతాను. కానీ ఈసారి చట్నీ అందరూ పెట్టుకున్నారు కాబట్టి ఎవ్వరికీ కూడా నేను పార్సల్ ఇయ్యలే. మేబీ ఒక మంచి వ్లాగ్ వస్తది. ఆ వ్లాగ్‌లో మా సిస్టర్ వాళ్ళు వస్తామని అన్నారు. మా సిస్టర్, మా అక్క, మా బావ, మా అక్క పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్లాగ్ చేస్తా. కానీ ఆ రోజైతే మా అక్కకైతే ఒకవేళ అక్క వస్తే నేను మా అక్కకైతే చట్నీ అయితే పెట్టి పంపిస్తా అండి. ఇగ నేనైతే అనుకుంటున్నా చట్నీ పట్టి పంపిద్దామని చెప్పేసి. ఇంకా ఏమైతదనేది తెలీదు. మొత్తానికైతే ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి కలపడము, తర్వాత టేస్ట్ చూడడం. సుగనక్క ఏందో వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అంత అర్థం కాలేదు. ఏదో చెప్తుంటే వింటుంది. అయితే ఇంకా ఏదో చెప్తుంది. ఇట్లా ఇట్లా చేతులు ఊపుకుంటా. అక్క ఎప్పుడు అట్లనే ఉంటదనమాట మా సుగనక్క. జోవియల్‌గా ఉంటది మనిషి కూడా. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని వీడియో మొత్తం కంప్లీట్‌గా చూసి ఒక లైక్ చేసి బెల్ అనే బటన్‌ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్. ఏందంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, బాబుని చూసుకోవాలి, హస్బెండ్‌ని చూసుకోవాలి. ఒక మహిళ ఏమంటారు అసలు నేనైతే అంత పని నేను చేస్తానా అనే ఒక ఫీలింగ్ ఉండే. కానీ అన్ని రోల్స్ కూడా పర్ఫెక్ట్‌గా చేస్తున్నానని నా ఫీలింగు. అయితే నేను గోర్లు పెంచుకుంటున్నా అని చెప్పేసి స్వాతికి చూపిస్తే అంటుంది, "గోర్ల నెయిల్ పాలిష్ కూడా పెడతది అక్క, అది కూడా చూపిస్తది ఫ్రెండ్స్ మీకు" అని చెప్తుందనమాట. మొత్తానికైతే ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదేనండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ చట్నీ కలపడం అయితే ఇంకా ఇంతటితో అయిపోయిందనమాట. మొత్తానికి ఎవరి పార్టీకి వాళ్ళు తీసుకున్నాం చట్నీ. స్వాతి ఏదో జోకేస్తుంటే నేను నవ్వుతున్నా. ఒక థంబ్‌నెయిల్ ఫోటో తీయవే అంటే వెరైటీ స్టిల్స్ అయితే చెప్తుందనమాట. ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.